బ్రేక్ డౌన్ కన్నా ముందు ట్రైలర్లో నా కంటపడ్డ ఒక చిన్న మిస్టేక్ గురించి చెప్తా. ఈ హాస్పిటల్ గన్ ఫైరింగ్ షాట్స్ తర్వాత ఈ ఫ్రేమ్లో ఈ కార్ ఫ్లిప్ అవ్వడం చూపించారు. బట్ ఇదే ఫ్రేమ్ని 0.25x స్పీడ్లో చూస్తే ఇక్కడ ఒక రోప్ని అబ్జర్వ్ చేయొచ్చు. యూజువల్లీ మూవీస్లో రోప్స్ వాడడం చాలా కామన్ అండ్ ఇలాంటి కార్ ఫ్లిప్పింగ్లో కూడా మోస్ట్లీ రోప్స్ని యూజ్ చేస్తారు. బట్ వాటిని పోస్ట్ ప్రొడక్షన్లో రిమూవ్ చేసేస్తారు. కానీ ఇక్కడ చేయలేదు. ఈ మిస్టేక్ మూవీలో కూడా ఇలానే ఉండొచ్చు. బికాస్ సుజిత్ మూవీస్లో ఇది కామన్. సేమ్ రోప్ మిస్టేక్ని సాహోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద బ్రేక్ డౌన్, ఈ ఫ్రేమ్ లో కొంతమంది జాపనీస్ పీపుల్ బైక్ మీద ఎవరినో చేస్ చేస్తున్నారు. బట్ ఈ ప్లేస్ జపాన్ కాదు. ఇక్కడ ఈ కార్ మీద బాంబే నంబర్ ప్లేట్ ని చూడొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అమ్మాయిలు పువ్వులు అనే అంకుల్ ని పోలీస్ ఆఫీసర్ రోల్ లో చూడొచ్చు. అంకుల్ అనగానే గుర్తొచ్చింది, అంకుల్ ని అన్కూల్ అని ఎందుకంటారో తెలుసా? వాళ్ళు అంకుల్ అయ్యాక అన్కూల్ గా మారతారు కాబట్టి అంకుల్ అంటారు. నౌ కమింగ్ టు ద డీటెయిల్, 2 years బ్యాక్ వచ్చిన హంగ్రీ చీతా టీజర్ లాస్ట్ లో ఓజీ కట్ చేసే హ్యాండ్ ఈ అంకుల్దే. నేను ఆ టీజర్ చూసినప్పుడు ఇతను ఎవరు క్రిమినల్ అయి ఉంటాడని అనుకున్నా. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక పోలీస్ ఆఫీసర్ హ్యాండే కట్ చేశాడంటే బాంబేలో మన ఓజీ మానియా ఎలా ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఓజీ అతని హ్యాండ్ కట్ చేసేది కటానాతో అనుకుంటారు. కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తను యూస్ చేసింది ఒక నార్మల్ కత్తి. అండ్ అదే టీజర్ లో ఈ షాట్ లో కూడా సేమ్ కత్తితో ఒకటి హ్యాండ్ కట్ చేసినట్లు చూపించారు. నాకు తెలిసి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియో కంటెంట్స్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ షాట్స్ అన్నిటిలో మన ఓజీ కటానా యూస్ చేయడం మాత్రం చూపించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ షార్ట్ గన్స్, పిస్టల్స్ అండ్ రివాల్వర్స్ యూస్ చేశాడు. మరి మూవీలో కూడా కటానాని ఓన్లీ ప్రెజెంట్ టైమ్ లైన్ లోనే చూపిస్తారా లేదా నేనే ఇక్కడ మిస్టేక్ చేశానా తెలీదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పొలిటీషియన్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఒక మీటింగ్ లో మన ఓమి యంగర్ లుక్ లో ఉన్న పిక్ ని చూస్తున్నారు. ఐ థింక్ వాళ్ళ దగ్గర ఓమిది ఈ ఒక్క పిక్కే ఉండొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్స్ సూట్ బాగుంది ఫోటో తీసుకుంటారా అన్నట్లు పబ్లిక్ గా తిరగరు కదా. సో అందుకే వీళ్ళ దగ్గర అతని ప్రెజెంట్ పిక్స్ ఏవి లేకపోవచ్చు. అండ్ ఈ పిక్ అతని ఈ ఫీల్డ్ కి వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ అప్పటి పిక్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓమి ఒక చిన్న పిల్లతో పరిగెత్తు అని అంటాడు. తనని ఇక్కడ శ్రీయారెడ్డితో పాటు చూడొచ్చు. డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ సీన్ లో ఓమి ఉన్నది వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర అని తన బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ గుండా అంకుల్ వాడైతే కాదుగా అని అనేటప్పుడు అతని ఫేస్ మీద ఫైర్ రిఫ్లెక్షన్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మన ఓజీ తగలబెట్టిన ఈ ప్లేసే అయి ఉండొచ్చు. అండ్ ఇతను ఇలా అన్నాడంటే ఫ్లాష్ బ్యాక్ లో ఓజీతో మంచి రిలేషన్ ఉండి ఉంటుంది. బగుల్ బువా ఈ వర్డ్కి మీనింగ్ ఏందని చాట్‌జీపీటీకి అడిగితే తను చెప్పిన ఆన్సర్ బగుల్ బువా అనేది ఒక మరాఠీ వర్డ్. మనం పొలాలలో బర్డ్స్ రాకుండా మనిషి లాంటి ఒక బొమ్మని పెడతాం కదా, దాన్నే మరాఠీలో బగుల్ బువా అని అంటారంట. అంటే బాంబేలో ఉండే గ్యాంగ్స్టర్స్ అందరూ బర్డ్స్ అయితే వాళ్ళను భయపెట్టడానికి వచ్చిన ఓజీ బగుల్ బువా అన్నమాట. అండ్ వాషియో వాషి హైకులో ఓమిని ఈగల్ తో పోల్చారు కదా. ఈగల్ బగుల్ బువాకి భయపడుతుందో లేదో తెలియదు, భయపడితే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ మెటాఫర్ అవుతుంది. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో ఇక్కడ అండ్ ఇక్కడ మన ఓమి రెఫరెన్స్ ని చూడొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బగుల్ బువా మ్యాటర్ అయితే చాట్‌జీపీటీ నుంచే తీసుకున్నా. ఏదైనా మిస్టేక్ అయితే చాట్‌జీపీటీని బ్లేమ్ చేయండి, నన్ను మాత్రం వేసుకోకండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది మీడియా పీపుల్ ఓజీ ఫొటోస్ తీస్తుంటే ఇతను చెయ్యి అడ్డం పెట్టి కవర్ చేశాడు. ఇదే సీన్ ని హంగ్రీ చీతా గ్లిమ్స్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది అంబ్రెల్లాస్ పట్టుకొని స్టెప్స్ ఎక్కుతున్నారు. ఇంతమంది ఒక్క ప్లేస్ లో చేరారు అండ్ మీడియా కూడా వచ్చిందంటే ఏదో పెద్ద మ్యాటరే అయి ఉంటుంది. ఐ థింక్ సత్యదాదా చనిపోయి ఉంటాడా? మీ టాటూకి అర్థం ఏంటి? చాలా మంది ఈ టాటూకి అర్థం పవర్, స్ట్రెంగ్త్ ఏమేమో అంటున్నారు. కానీ నా ట్రాన్స్లేటర్ ఎందుకు ఇలా చూపిస్తుంది? Tea is too hot. ఈ డైలాగ్ ని క్లియర్ గా వినండి. నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అతను నిన్ను చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని అంటున్నాడు. సో మూవీలో ఓమి ఒక్కడే కాదు, మల్టిపుల్ విలన్స్ ఉంటారు. అందులో ఓమి కన్నా పవర్ఫుల్ విలన్ కూడా ఒకడు ఉన్నాడు. అతన్ని ట్రైలర్ లో చూపించారు, కానీ అది మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అబ్జర్వ్ చేసి ఉండరు. ఆ విలన్ గురించి మాట్లాడుకునే ముందు ఇతని గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ ఇతను ఓజీస్ మాస్టర్ అలియా సోజాస్ అయి ఉంటాడా, లేదా ఒక నార్మల్ జపాన్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. ఈ డైలాగ్ తర్వాత బాంబేలో మొదటి అడుగు పెట్టేది కూడా ఒక తల తీసి దాన్ని బ్యాగ్ లో పెట్టుకొని అని ఆ బ్యాగ్ లో నుంచి కారుతున్న బ్లడ్ డ్రాప్స్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. అంటే అందరు కాదు, నేనైతే అలానే అనుకున్నా. బట్ ఈ షాట్ ని క్లియర్ గా చూసాక అర్థమైంది ఈ పర్సన్ ఓజీ కాదు. బికాస్ ఓజీ ఎప్పుడు కూడా సామురాయ్ కాస్ట్యూమ్ వేసుకోడు. జపాన్ లో ఉన్నప్పుడు వేసుకునేవాడేమో, కానీ బాంబేలో మాత్రం వేసుకోడు. అండ్ ఇతను పట్టుకున్న కటానా కూడా ఓజీ కటానాతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంది. సో నేను ముందు చెప్పినట్లే ఓమి కన్నా పవర్ఫుల్ అండ్ ఓజీకి గట్టి పోటీ ఇచ్చే విలన్ ఇతనే అయి ఉంటాడు. నేను స్టార్టింగ్ లో గుర్తుపెట్టుకోమని
మన జాపనీస్ రైడర్స్ ఇతని మనుషులు అయి ఉంటారు అండ్ ఇతను ఎవరిదో హెడ్ కట్ చేసి ఓజీకి పార్సల్ ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాడు అనుకుంటా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యారెక్టర్ ఈ జాపనీస్ విలన్ గురించి ఓజీకి చెప్పడానికి బాంబేకి వచ్చాడు అనుకుంటా. అండ్ ఈ ఫ్రేమ్ లో ఓజీ క్లోజ్అప్ షాట్ డ్రాయింగ్ చేస్తున్నది ఈ క్యారెక్టరే. ఇక్కడ టేబుల్ మీద అతని కటానాన్ని చూడొచ్చు అండ్ అతని కాస్ట్యూమ్ కూడా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ట్రైలర్ లో 2 క్రేజీ షాట్స్ ఉన్నాయి. ఒకటి షూస్ తో గన్ రీలోడ్ చేయడం అండ్ ఇంకోటి నంచక్ తో మెడల్ విడ్ చేయడం. ఇది కదా మనకు కావాల్సింది. ఇలాంటి క్రేజీ షాట్స్ మూవీలో ఇంకా చాలానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ద లాస్ట్ గన్ ఫైరింగ్ షాట్ 1983 ఫిలిం స్కార్ ఫేస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారనుకుంటా. అండ్ అంతే, ఓజీ ట్రైలర్ ని 0.25x స్పీడ్ లో చూసాక నాకు దొరికిన అమేజింగ్ డీటెయిల్స్ ఇవే. ఐ నో ఈ వీడియో రిలీజ్ రోజే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి రీచ్ ఉండదు, కానీ మీరు ఇంతవరకు చూసారంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సోది చెప్పి లాక్ చేయకుండా నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.